ఏంటమ్మా చక్క పెడుతున్నావా? చింతల్లి ఏం చేస్తున్నావు? సర్దేశావు బ్యాగు సర్దేశావు. ఫాస్ట్గా రెడీ అయిపోతున్నారు. అన్నగారు రండి. సాయిబు గారు ఏడి? 6 గంటలకి ట్రైన్ ఫ్రెండ్స్. అందరూ అడావిడిగా ఎవరి బట్టలు వాళ్ళు, ఎవరి బ్యాగులు వాళ్ళు, ఎవరి బట్టలు వాళ్ళు, ఎవరి సోకులు వాళ్ళు పట్టపట్టలు ఆడిస్తున్నారు. చింతల్లి బ్యాగ్ ఏదో అయింది, దాన్ని సెట్ చేస్తుంది. అడిగింది, నేను ఆగమన్నా, నేను ఆగలేదని పెట్టేసుకుందా ఆమె. మేమైతే ఇప్పుడు బాపట్ల బీచ్కి రెడీ అయిపోయాం. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. ఇంటి నుంచి ఇదిగో అందరూ బ్యాగులు గీగులు కొప్పులో మల్లెపూలు పెట్టుకుని రెడీ అయిపోయారు. ఓకే అందరూ ఫోన్ చేయమ్మా. హాయ్ ఫ్రెండ్స్, బాపట్ల బీచ్కి వెళ్తున్నాం. జీరోలే అవుతారు ఇక్కడ. 13 గఫూర్తో 13. కూర్చోండి. సీట్లోకి వెళ్ళిపోతే అక్కడ ఎవరు కూర్చుంటారు. సీట్లో కూర్చోండి. లేకపోతే దిగేసి లాస్ట్ లేక్ అంతే. ఎక్కాలి. అక్కడ సీట్లో కూర్చోండమ్మా. కింద కూర్చోండి. 5 నిమిషాల కోసం మొత్తం చూపించిన ఒక ఆటలో ఎంతమందిని చదివేస్తారు? బీరువాళ్ళు బట్టలు చదివేసినట్టు చదివేస్తారు. ఎంతమంది? 13. డ్రైవర్ ఎక్కడే ఉండాలి. డ్రైవర్తో పాటు లెక్క మొత్తం కాదు. నేను అప్పుడు నీలాగా ఉండేవాడిని. ఏం లేదు, ఇది టైం లేదు. ఒక ఆటో వచ్చింది, ఎక్కేసాం, అయిపోయింది. మొత్తం 14 మంది, 13 మంది. ఒక ఆటోలో బట్టలు చదివేసినట్టు చదివేస్తారు. దట్ ఈస్ ద బెజవాడ. వెళ్ళిపోతున్నాం రైల్వే స్టేషన్. ఖాళీ లేదు. ఇంకోటి ఎక్కిస్తా. అనగారు ఎంత ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే. మధ్యాహ్నం చూపిస్తుంది. బాయ్ ఆదా బర్సే రావాలి. బాపట్ల బీచ్ అంటే అలా ఇది ఆటో ఖాళీ లేదంటే నుంచో పెడతా. టోపల్లి ఫస్ట్ టికెట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. हैदराबाद कटक स्पेशलिस्ट प्लेटफॉर्म क्रमांक 6 से रवाना होने के लिए तैयार है।
ఫ్రెండ్స్ జనరల్ బోగి ఫుల్ బిజీ. ఏం లేదు, ఇంకా వస్తానే ఉన్నారు. కీర్తి పాట పాడు, అసలు టైం ఖాళీ లేదు. కీర్తి సిగ్గుపడుతుంది, పాట పాడు. జనం కొంచెం టెన్షన్ నుంచి రిలాక్స్ అవుతారు నువ్వు పాట పాడితే. సాయిబు గారు నిద్ర వస్తుందా? సాయిబు గారు అది అంటే గురువు ఎప్పుడు ట్రైన్ ఎక్కించినా అవతని పెట్టచ్చు. ఉన్నాయా సీట్లు అటు? ఎవరు ఉన్నారా? రైట్ రైట్ ఉంటే స్పీడ్గా పరిగెత్తాలి ఇక, అంతే ఇక. సిరితే కదిలింది ట్రైను బాపట్ల ఇక. ఇట్లా నుంచుంటే నుంచుంటే లోన రండి. నీ పేస్ మాత్రం అలాగే ఉంచుకున్నాం. ఇది ఫస్ట్ ఇది రిజర్వేషన్ చేస్తున్నాం మేము ఇద్దరు నుంచి. తమ్ముడు వచ్చేయండి, రిజర్వేషన్ చేస్తున్నాం. సీట్లు అయిపోయి వెళ్ళండి. ట్రైన్ అస్సలు ఖాళీ లేదు. చెన్నై ట్రైను వేలాడుకుంటూ మరీ వెళ్తున్నారు. కాబట్టి సీట్ దొరికింది. మేమందరం అక్కడ చూస్తున్నాం, వాళ్ళకి సీట్ దొరికింది. రండమ్మా, రండి 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 రండి. ఎందుకలా గోడ దూకుతున్నారు? గోడలు దూకే ప్రాక్టీస్ ఇక్కడ చేస్తున్నారు. అటెళ్ళు అయ్యా. ఆహా ఓరి అమ్మ. ఏదో చెప్పు. ఇప్పుడైతే ట్రైన్ దిగిపోయి బాపట్లకి వెళ్ళడానికి బయటికి వచ్చాము. ఆటోలు మాట్లాడుకొని వెళ్ళాలి బీచ్ దగ్గరికి. మా వాళ్ళందరూ సెట్ చేస్తున్నారు ఏది తక్కువగా వచ్చిందో అని. మళ్ళీ ఒకటే ఆటోనా? మళ్ళీ బట్టలు చదివినట్టు చదివేస్తారు మమ్మల్ని ఆటోలో. ఫ్రెండ్స్ బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి ఆటో ఎక్కేసావు. మన అన్నగారేమో మంచి టిఫిన్ హోటల్ తీసుకెళ్తాడు రైలు అన్నాడు.
दो इडली एक बकेट चटनी एक दोशा एक बकेट सांबार ఎవర్రా మీరంతా ఎక్కడి నుంచి వచ్చారా బకెట్లు సాంబార్లు చట్నీలు తినేస్తారు అనుకోవాలి ఇగో నువ్వు గాడ్జిల్లా ఒక్కటే తినేటప్పుడు గాడ్జిల్లా తెలుసా చిన్నప్పుడే ఆడికి నామం పెట్టాం వాడి పేరు గాడ్జిల్లా వెళ్తే హోటల్ అట్ట వణికే తిట్ట అమ్మో గాడ్జిల్లా వస్తుందండి ఇప్పుడు షాక్ అయిపోతున్నా టిఫిన్ టైం. Come on. Naveen, మీ పెన్. ఎవరికి ఏం కావాలంటే అది తినండి అవసరం అయితే 2 రోజులు ఇక్కడ పిండి రుపుతా మీరు మాత్రం తింటాం ఆగొద్దు వేసేస్తా ఇప్పుడు దోశలు ఎవరన్నా తింటారా ఇక పలకాలు కూర్చోండి అమ్మా కొంచెం పట్టే రాను ఒకసారి కొట్టేవా తెలంగాణ నహి దేవుడు కదమ్మా ఏం కాదు ఇడ్లీకి గో స్మైల్ అట్టా ఇడ్లీ ఇడ్లీ బోండా అల్లం చట్నీ అదరహో వడ గాలి ఇది చూడు ఒప్పు అయిపోయింది ఖాళీ ఫ్రెండ్స్ ఆనంద్ టిఫిన్ సెంటర్ పెరుమళ్ళ రవిబాబు గారి ఆనంద్ టిఫిన్ సెంటర్ గారు ఏంటి ఎలా ఉంది కాఫీ సాహిబ్ గారి ఛాయ్ ఫ్రెండ్స్ టీం అంతా నచ్చింది ఒక్కవారు తిన్నారు కానీ బిల్ ఎంత తెలుసా 1000 అనుకున్నారా ఓన్లీ 410 బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ మా రథం రెడీగా ఉంది ఆడి రథం వేసుకొని ఇక చలో బీచ్ అమ్మా ఏం ఊపుతుందిరా బాబు ఆటో ఆటో స్పెషల్ టోమ్ 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 థామ్సన్ థామ్సన్ అరే పాటి నువ్వు వాడట్లేదేంటి బిఓటి అరే నవీన్ పాటు నువ్వు వాడట్లేదేంటి ఏంటి నువ్వేంటి పెద్ద చెప్తున్నారు బాబు పట్టబానే తాగావా అన్నయ్య ఫంక్షన్ ఉందన్నయ్య భోజనానికి వెళ్ళిపోదామండి
ఏ ఇవ్వరా ఇవ్వరా బ్యాగులు బ్యాగులు ఎవరాలు చిటికీలు పట్టుకో ఏ బార్గైన్ వదిలేసేయండి రా అందులో ఏ వాటర్ బాటిల్స్ కూడా అన్నీ తీసుకోండి లోనికి వెళ్దాం మరి బాటిల్స్ గిల్స్ అన్నీ ఉంటాయి ఇక ఫ్రెండ్స్ బీచ్కి వచ్చేసాం దిగ్గో నెంబర్ తీస్తారా ఎన్నింటికి రమ్మన్నారు మరి ఏ బండి అంతే ఏ మాట్లాడు లేదు ఏ టైం కాదు టైం వస్తే ఫోన్ చేస్తాం ఓకే సరే ఓకే గంట ముందు చేస్తా మిస్త్రీ గారు ఇచ్చాడా నువ్వేవరా మిస్త్రీ గారు టైం అయితే 8:30 అయింది. ఇక్కడైతే బళ్ళు అన్నీ కట్టేసి ఉంచారు. మరి కాసేపు ఆగితే ఎవరైనా వస్తారేమో. ఇక్కడ 8:30 మిట్ట మధ్యాహ్నం 1 గంటలాగా ఉంది. ఎండ అలా వస్తుంది. ఇందాకటి దాకా చల్లగానే ఉంది. ఇప్పుడే జస్ట్ ఎండ స్టార్ట్ అయింది. రావడమే దాని ప్రభావం మాత్రం బాగా చూపిస్తుంది. భయంకరంగా చూపిస్తుంది. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు. మేమేంటంటే మధ్యాహ్నం భోజనం కూడా చూసుకోవాలి కదా, పిల్లలతో వచ్చాము. ఆ భోజనం గురించి అని ఇంకా నేను మా వారు మా మరిది గారు ముగ్గురు అటు వెళ్ళాం అనమాట. ఆ భోజనం ఏర్పాట్లు చూడటానికి. అంటే ఎక్కడ బాగా మంచి ఫుడ్ దొరికిద్దో, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి ఫుడ్ ఎక్కడ దొరికిద్దో అని చూద్దామని వెళ్ళాము. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బాపట్ల బీచ్ దగ్గర 5-6 ఇయర్స్ అయింది మేము వచ్చి. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. చక్కగా ఇక్కడ షెల్టర్స్ కూడా వేశారు. అంటే గోవా బీచ్లో వేస్తారు కదా అలాగూ. బాల్ కొనుక్కుని వస్తున్నాడు, ఇంకోటి కొంటున్నారు మరి. స్టార్టా ఏంటి మీరు సముద్రంలో అయితే దిగకోకుండానే ఇక్కడ రెస్ట్ తీసేసుకుంటున్నారు. అప్పుడే ఎండక మేము వెళ్తున్నాం. ఇది మనం బుక్ చేసుకోకపోతే మన చెప్పులు మన బ్యాగులు ఇస్త్రీ అవతల పడేస్తారు. తీసుకోండి, ఎక్కుదాం. ఇది ఎంత ప్రసాదు? ఇది 150 రూపాయలు 2 అవర్స్కి. 2 గంటలకి ఫ్రీ అనుకున్నాం, ఫ్రీ అయితే కాదు. ఇది మేము బుక్ చేసుకున్నాం అన్నమాట. మనుషులు రిలాక్స్ అవ్వడానికి కాదు, బ్యాగులు అవి పెట్టుకోవడానికి. సరే సరే మేము వెళ్ళేది కానీ బ్యాగులు పెట్టిన హాంగ్ కూర్చోండి కానీ దాన్ని సరే రూపాయలు 300 తీసుకో 200 ఓకే 50 రూపాయలు అమ్మ అడిగింది. నేనేం అనలేదు తల్లి. 200 పిల్లలు ఉన్నారని లేకపోతే సరేనా? నేను చెప్పలేదు టైం చెప్పు. నేను మాట్లాడలాగా మీరు అందరూ లేదు మీరు మాట్లాడు. నేనేం లేదు 200 రాసుకో. అరగంట బయటికి వెళ్తాం కానీ ఇబ్బంది లేదు. నువ్వు చూద్దుగానమ్మా ఇవేం లేదు తల్లి. కబుక్కన వస్తే ఇప్పుడేనండి తీసుకున్నారని చెప్పండి. ఓకే ఓకే. వైద్యులేనా ఎవరో ఒకరు లేదా ఇప్పుడే రాయమా ఇప్పుడు రానున్నప్పుడు ఈ బ్యాగ్లో పెట్టి ఒక బ్యాగ్లో భార్గవి ఇక్కడ ఎవరిని వచ్చాడితే మీరు ఎవరు మాట్లాడద్దు. అర్థమైందా? అదొకటి పక్కన ఇక్కడ ఎవరు చెప్పొద్దు మీరు. ఓకే ఓకే. ఎక్కిపోతుంది.
ఇద్దరం అయితే ఎక్కొచ్చు చక్కగా, ఇద్దరం అయితే ఎక్కొచ్చు. కలదడేది పులిపోటు దాకా తీసుకొచ్చి చెప్పకపోయినా సీసీ కెమెరా ఉంటే సాయంత్రం కౌంటర్ ఏం రైడ్ లేచిన కొన్ని పడుతుంది తక్కువ వెళ్తే మళ్ళీ రేపు బండి లోపలికి రాండి. ఇద్దరు 150 ఇవ్వండి. ఎక్కమ్మా కూర్చోండి. ఓకే రైట్ థ్యాంక్ యూ. ఇదిగో ఇదిగో థ్యాంక్ యూ తమ్ముడు. ఫోన్ పడిపోయిందేమో. ఇటు చూడండి అన్నయ్య గారు, తిండమా ఏ పిల్లలు. రామా